గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు. ఆకాశవాణి స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. పద్మ ఫోన్ చేస్తుంది. పద్మ చెప్పే, బాగున్నావా? నేను బాగున్నానే. అవునా? అవునా? పూర్ణ, ఏం చేస్తున్నావు? సరే, నేను మళ్ళీ చేస్తా. అన్నపూర్ణ, ఇక్కడున్నావా? రాగాలు తీసింది చాలు గాని పిల్లల్ని స్కూల్లో టైంకి దించినవా? ప్రేయర్కి అందిర్రా లేదా, లేకపోతే ఊరోళ్ళతో ముచ్చట పెట్టుకుంటే ఏరినవా? అబ్బా, అందిన్రే. ఎప్పుడు నీకు నా మీద అనుమానమే, ఎక్కడ ముచ్చట పెడతాడు, ఎక్కడ తిరుగుతాడని. దుబాయ్కి వచ్చినా కదా, బుల్లోళ్ళు మందలిస్తే పలకరియద్దా చెప్పు. పొద్దుగాల షాయి కమ్మగా పెట్టినావు, ఇంకొద్ది ఓసుకరాపు తాగి పెడతా. నా పెళ్ళ షాయి కమ్మగా పెడతాది. పూర్ణ, టమాటాలు తెచ్చిన ఇవాళ మన ఇంట్లో టమాటా పప్పు. సరే. అబ్బా, పూర్ణ, కొద్దిగా ఛాయలో చక్కెర అయ్యే. వేసినా. పూర్ణ, ఈ ఛాయలా ఇంత గారప్పాలు వేసుకుంటే మంచిగా ఉంటది, తీసుకురావా? తెత్తున్నా. పూర్ణ, పూర్ణ, ఇవి ఎట్లా తినాలి చెప్పు, ఇంత శంషియ రాదు. నువ్వు అడుగుతావనే ముందే పట్టుకొచ్చిన. ఇగో. సూపరే, నువ్వు మస్తు తెలివి ఉన్నది నీకు. ఆహాహా, ఇంత కమ్మగున్నది. అబ్బబ్బబ్బా, నువ్వు దుబాయ్కి వెళ్ళి వచ్చడమో కానీ నన్ను కాల్సుక తింటున్నావు. నీ ముడ్డి కాడికి అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి. లేవ్వవు, పోయి తీసుకొచ్చుకోవు. ఇంకా మీదికెళ్ళి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, గారెలు చేసి పెట్టు, బూరెలు చేసి పెట్టు అంటావు. చెయ్యలేక ఇదవుతుంది నాకు. నీళ్ళు పోసుకుని ఆడదాంట్లో ఇక కోరికలన్నీ కొడతావు. పల్లె నిండా గారెప్పాలు తెచ్చుకొని తింటాంది. ఏదో నా ఒక్కని కోసం చేసినట్టు. వేరొకరిది ఊరొకరిది. అగో, ఏమో గులుగుతున్నావు. ఏం లేదే, నేను వచ్చే ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఎవలే వాళ్ళు? అదా, నా సోపతి పద్మ. ఏంటిదట? దాని మొగడికి ఎవరో ఉన్నారట, పాప మీద చెప్పుకుంటా బాధపడుతుంది. ఇయ్యాల రేపు మొగుడు పెళ్ళాలంటే ఫ్రెండ్స్ లెక్కనే ఉండాలి. ఎట్లాంటి దాపరికాలు లేకుండా అన్నీ చెప్పుకోవాలి. అప్పుడే వాళ్ళ మధ్యన అపార్థాలు రావు. ఆ బంధం బలంగా ఉంటది. మంచి ముచ్చట చెప్పినవే. నీ జీవితంలో కూడా నీ సోపతిగాల గురించి ఎప్పుడు చెప్పలే, ఒకసారి చెప్పరాదే ఇంట. నాకేముంటాయి, నాకేం లేవు. ఎట్లా కాదే, నువ్వు గింత అందంగా ఉన్నావు కదా, మీ ఊళ్ళో నీ ఎంబడి ఎవ్వరు పర్లేదా?
అబ్బో మత్తు మంది పడ్డారు. నా ముచ్చట తర్వాత గాని ముందు నీ ముచ్చట చెప్పు. దీని ఎంబడి బాగానే మంది పడ్డారట. వాళ్ళందరి గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా గురించి చెప్పాలి. ఇది మొండిది, నా గురించి చెప్తేనే గాని దాని గురించి బయటపడది. నేను ఇట్లా అంటే గాని నువ్వు నీ గురించి చెప్పవు. ఇంట్లో మంచిగా గ్యాస్ స్టవ్ పెట్టుకొని ఈ కట్టెల పొయ్యి మీద పడుతున్నావైతే. నీకు టమాటా పప్పు అంటే ఇష్టం కదయ్యా, కట్టెల పొయ్యి మీద అంటే కమ్మగత్తదని అంటున్నా. అబ్బా, నా పెళ్ళానికి నేనంటే ఎంత ఇష్టమో. సరే గాని నీ శోభతల గురించి ఏదో చెప్తాను, మధ్యలోనే ఆపినావు, చెప్పు. మా సందిలో కూడా కాపుల పిల్ల ఉంటుండే, ఎర్రగా బుర్రగా మంచిగా ఉంటుండే. నేను కూడా ఎత్తుగా చిత్తుగా ఎర్రగా బుర్రగా మంచిగా ఉంటుంది కదా. ఆ పొలం నాకు మస్తు లైటింగ్ కొడుతుండే. ఇక నేను కూడా బాగా నచ్చిన. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళది వేరే కులం, మనది వేరే కులం కదా. అందుకనే చేసుకోలే. ఏమైతుండే చేసుకుంటే నచ్చినప్పుడు? కులాలదేముంది? అప్పుడు నీ లెక్కనంతా అరియం ఇచ్చే సోపతో లెవెల్ లేకుంటే. అయ్యో, ఆడికే ఊకున్నావా? మళ్ళీ ఎవరు ఎంబడి వాళ్ళే? అట్లా అంటే అవతల సందిలా కిరణ్ కన్నా పిల్లుంటుండే, ముద్దుగుంటుండే. నేను పోయినప్పుడాలో నాకే మస్తు లైటింగ్ కొడుతుండే. ఓసారి మా అమ్మ శనగపిండి తెపోరా అని పైసలు ఇచ్చి పంపించింది. ఆ పిల్ల శనగపిండి ఇచ్చింది కానీ పైసలు ఎందుకు తీసుకోలేదు నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. అబ్బో, దొరగారికి కథలు బాగానే ఉన్నట్టున్నాయి కదా, మరి చేసుకోకపోయినా అంత నచ్చినప్పుడు? నేను కొద్దిగా పెద్దగా చేసుకుందాం అనుకున్నానే, కానీ ఆ పొలకు 10వ తరగతిలో పెళ్లి చేసిండ్రు. టమాటా పప్పు వాసన చూస్తేనే కడుపు నిండుతుంది. నిజంగానే కట్టెల పొయ్యి మీద వండితే గింత కమ్మగుంటది అనుకోలేదు. కట్టెల పొయ్యి అని కాదు కానీ నీ చేతి గుణమే గంతనే. నీ చేతిలో ఏదో మాయనే ఉన్నది. ఎంత కమ్మగున్నదో. సరే గాని నా అందమైన మగనికి ఇద్దరే పడ్డారా, ఇంకోళ్ళు ఉన్నారా? ఇది నా ఇజ్జత్ ఇష్టట్టున్నది కదా. నా లిస్ట్ అంతా చెప్తేనే గాని దీని దగ్గర వాల్యూ ఉండేటట్టు లేదు. అది నేను కరీంనగర్లో పని నేర్చుకునేటప్పుడు సైకిల్ మీదనే పోయేటోని. అప్పుడు రోజు ఒక పిల్ల సైకిల్ మీద లిఫ్ట్ అడుగుతుండే. ఆ పిల్ల కరీంనగర్లో కుట్టు మిషన్ పని నేర్చుకుంటుండే. ఇక ఒక రోజు నా బర్త్డే వచ్చింది. ఆ రోజు నేను మంచిగా కొత్త బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని మంచిగా తయారై నేను పోతాన్నా. అప్పుడు ఆ పిల్ల కూడా నన్ను లిఫ్ట్ అడిగింది. పోతా ఉంటే ఊరు దాటినాక తక్కువ సైకిల్ ఆపమన్నది. ఆపినాక ఆ పిల్ల నన్ను చటుక్కన ముద్దు పెట్టుకొని హగ్గిచ్చింది. నా
మొగుడు మంచోడు అనుకున్నా ఇన్ని రోజులు. మా అవ్వ వాళ్ళకు కూడా చెప్పుతుంటేనే నా మొగుడు మంచోడని. అయితే లగ్గం కాకముందే గిన్ని వేషాలు ఉన్నాయా నీ దగ్గర? ఇంకా ఇప్పుడెన్ని వేషాలు ఉన్నాయో. అమ్మ 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 అమ్మ, నాకు తెలియకుండా ఎన్ని వేషాలు వేస్తున్నావో. అందుకేనా ఫోన్ వచ్చినప్పుడల్లా బయటకు పోయి మాట్లాడుతావు. అమ్మో అమ్మో అమ్మో, నాకు తెలియకుండా ఎన్ని కథలు నడిపిస్తున్నావో బయట. ఛీ, నిన్ను నమ్ముకున్నా చూడు. నేను ఉండనే ఉంటా నీతోని. నేను మా అవ్వగారింటికి పోతా. అబ్బా, నువ్వే కదనే మొగుడు పెళ్ళాలన్నాక ఫ్రెండ్స్ లెక్క ఉండాలంటివి, అన్ని విషయాలు చెప్పవంటివి. చెప్పదాకా నువ్వు చెప్పు చెప్పు అంటే చెప్పినాక నువ్వు గిట్ల ఏడబడుతుంది. నా సోపతి పద్మమోహన్ లెక్కనే నీకు కూడా ఎవరో ఉన్నట్టున్నారు. ఊకో ఎప్పుడున్నా నేనేదో బుద్ధి తెలియనప్పుడు చిన్నప్పుడు ముచ్చట్లు చెప్తే గబట్టుకొని ఇప్పుడు ఏమో మాట్లాడుతామేందే సపడకుండు. ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరే, అన్ని నువ్వేనే. అన్ని నేనే అంటే నమ్మన్నా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్ళే ఉన్నారా, ఇంకోళ్ళన్నా కొత్తగా వచ్చిర్రా? అయినా నేను నీతో ఉండనే ఉంటా. మా అవ్వగారి ఇంటికి పోతా. గట్లా కాదే, నువ్వు ఆగే. ఆగవే అన్నపూర్ణ, నా మాట వినవే. ఒక్క నిమిషం ఆగవే, నన్ను మాట్లాడినయే. మొగుళ్ళు మీ పెళ్ళాలు ఎంత తీయగా మాట్లాడినా ఏ సీక్రెట్లు చెప్పకుండ్రి, మీరు కథలు పడకుండ్రి. ఒకవేళ పడ్డా నా లెక్క బయట పెట్టి బుక్ కాకుండ్రి. టమాటా పప్పు కమ్మగా తిందామనుకున్నా, చేదైంది.